హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఈరోజు బ్రాండెడ్ మెడిసిన్, జనరిక్ మెడిసిన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఏ టాబ్లెట్ తీసుకున్నా కానీ దానికి బ్రాండ్ నేమ్ ఉంటుంది, జనరిక్ నేమ్ ఉంటుంది. మార్కెట్లో ఏ నేమ్తో అయితే రిలీజ్ చేస్తారో అది బ్రాండ్ నేమ్. ఏదైనా టాబ్లెట్లో యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉంటుందో అది జనరిక్ నేమ్. బ్రాండ్ నేమ్ మారచ్చు, కానీ జనరిక్ నేమ్ మాత్రం మారదు. ఎందుకంటే ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసిన టాబ్లెట్ వాళ్ళు ఆ టాబ్లెట్ని వాళ్ళ కంపెనీకి సంబంధించిన బ్రాండ్ నేమ్తో మార్కెట్లోకి రిలీజ్ చేస్తాయి. కాబట్టి బ్రాండ్ నేమ్ మాత్రం మారుతుంది, జనరిక్ నేమ్ మారదు. ఏదైనా మెడిసిన్ ఫస్ట్ టైం మ్యానుఫ్యాక్చర్ చేశారు అంటే ఆ కంపెనీ వాళ్ళు టాబ్లెట్కి సంబంధించి, ఆ మెడిసిన్కి సంబంధించి పేటెంట్ రైట్స్ తీసుకుంటారు. ఆ టాబ్లెట్ని వేరే ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేయకూడదని చెప్పేసి పేటెంట్ రైట్స్ తీసుకుంటారు. కానీ మార్కెట్లో వేరే వేరే బ్రాండ్ నేమ్తో పేటెంట్ రైట్స్ అవ్వకుండానే డిఫరెంట్ కంపెనీస్ మార్కెట్లో సేల్ చేస్తూ ఉంటాయి. అది ఎలా అంటే, ఫస్ట్ టైం నేను ఒక టాబ్లెట్ని మ్యానుఫ్యాక్చర్ చేశాను, రీసెర్చ్ చేసి ఒక మాలిక్యూల్ని కనుక్కొని ఎన్నో క్లినికల్ ట్రయల్స్ అయిన తర్వాత నేను మార్కెట్లోకి రిలీజ్ చేసుకున్నాను. వేరే కంపెనీ వాళ్ళు కానీ వేరే ఇంకెవరన్నా నా కంపోజిషన్తో నేను మ్యానుఫ్యాక్చర్ చేసిన యాక్టివ్ ఇంగ్రీడియంట్ మార్కెట్లోకి రిలీజ్ చేయాలి, వాళ్ళ తరపు నుంచి చేసుకోవాలంటే వాళ్ళు ఫస్ట్ నా నుంచి అప్రూవ్ తీసుకోవాలి. నో అబ్జెక్షన్ అన్నమాట నా నుంచి. అంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలంటే వాళ్ళు నాకు ఎంతో కొంత అమౌంట్ని పే చేస్తారు. ఆ విధంగా బ్రాండెడ్ మెడిసిన్స్ అనేది మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి, పేటెంట్ రైట్స్ అవ్వకుండానే. కానీ జనరిక్ మెడిసిన్స్ అలా కాదు. పేటెంట్ రైట్స్ అయిపోయిన తర్వాత మాత్రమే జనరిక్ మెడిసిన్స్ అనేది వేరే ఏ కంపెనీ వాళ్ళైనా మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళ బ్రాండ్ నేమ్తో లేదా యాక్టివ్ ఇంగ్రీడియంట్తో మార్కెట్లోకి రిలీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ కాస్ట్ పెట్టలేము, తక్కువ కాస్ట్లో మేము మెడిసిన్ తీసుకోవాలి అని అనుకుంటున్నాము అని అనుకుంటే మీకు తెలియాల్సింది ఆ టాబ్లెట్లో యాక్టివ్ ఇంగ్రీడియంట్ అన్నమాట. డోలోనే ఉంది, అందులో యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఏది? పారాసిటమాల్. అందరికీ తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఏదన్నది తెలిసిందనుకోండి, ఆ యాక్టివ్ ఇంగ్రీడియంట్కి సంబంధించి ఏ మెడిసిన్స్ ఉన్నాయి, ఏ కంపెనీ వాళ్ళు ఈ యాక్టివ్ ఇంగ్రీడియంట్తో టాబ్లెట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఏది లో కాస్ట్లో ఉంది అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా మీరు యాక్టివ్ ఇంగ్రీడియంట్ బేస్ చేసుకొని మీరు కావాల్సిన కంపెనీ నుంచి మీరు టాబ్లెట్ని తెప్పించుకోవచ్చు. మెడికల్ షాప్లో కూడా అడగవచ్చు, ఈ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉన్న టాబ్లెట్ లో కాస్ట్లో ఏది ఉంది, ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కదా అని చెప్పేసి మెడికల్ షాప్లో అడగండి. వాళ్ళని కూడా మీకు సజెస్ట్ చేస్తారు. మీరు లో కాస్ట్లో తీసుకోవాలనుకుంటే ఈ ట్రిక్ని మాత్రం ఫాలో అవ్వండి. ఒకసారి మీకు యాక్టివ్ ఇంగ్రీడియంట్ అనేది తెలియాలనుకుంటే టాబ్లెట్ మీద యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఏదన్నది మెన్షన్ చేసి ఉంటుంది. ఇంకొకటి ఆ టాబ్లెట్ యొక్క బ్రాండ్ నేమ్ తెలియాలి, అది కూడా టాబ్లెట్ మీద ఉంటుంది. ఆ బ్రాండ్ నేమ్ కింద గూగుల్లో సెర్చ్ చేసి యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఏది అని సెర్చ్ చేస్తే యాక్టివ్ ఇంగ్రీడియంట్ మీకు డిస్ప్లే అవుతుంది. ఆ యాక్టివ్ ఇంగ్రీడియంట్ సంబంధించి మీరు మెడికల్ షాప్లో అడిగేస్తే వాళ్ళకు దానికి సంబంధించిన టాబ్లెట్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళు మీకు టాబ్లెట్ ఈజీగా ఇవ్వడానికి చాయిస్ ఉంటుంది. నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేటప్పుడు చాలానే డౌట్స్ వచ్చాయి. అసలు జనరిక్ మెడిసిన్ ఏ కంపెనీ తయారు చేస్తుంది, బ్రాండెడ్ మెడిసిన్ ఏ కంపెనీ తయారు చేస్తుంది, పర్టికులర్గా నాకు ఐడియా లేదు. అది ఇన్ఫర్మేషన్ తెలుసుకోగా ఏంటంటే ఏ కంపెనీ అయినా బ్రాండెడ్ మెడిసిన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది,
అనే జనరిక్ మెడిసిన్స్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. కానీ ఎక్కువ మార్కెట్లోకి రిలీజ్ చేయాలంటే బ్రాండెడ్ మెడిసిన్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకు కొంచెం ప్రాఫిట్స్ ఎక్కువగా వస్తాయన్నమాట. ఇప్పుడు జనరిక్ మెడిసిన్తో పోలిస్తే బ్రాండెడ్ మెడిసిన్తో వాళ్ళకి ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువగా బ్రాండెడ్ మెడిసిన్స్ ప్రిఫర్ చేస్తారు. నేను బాగా గమనించింది ఏంటంటే ఈ జనరిక్ మెడిసిన్కి సంబంధించిన జనరిక్ మెడికల్ షాప్లో దొరికే టాబ్లెట్స్ అన్న ఏ కంపెనీ నుంచి అయితే వస్తాయో ఆ కంపెనీస్ నేను రేర్గా చూశాను. ఉన్నాయి మంచి మంచి కంపెనీస్ కూడా జనరిక్ మెడిసిన్స్ మెడికల్ షాప్లో అవైలబుల్గా ఉంటున్నాయి. ఈ జనరిక్ మెడిసిన్స్ సంబంధించి పర్టికులర్గా మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎవరు ప్రమోట్ చేయరు. కానీ ఈ బ్రాండెడ్ మెడిసిన్స్కి మార్కెటింగ్ ఉన్నంతగా జనరిక్ మెడిసిన్స్కి ఉండదు. డాక్టర్స్ కూడా జనరిక్ మెడిసిన్స్ ఎందుకు ప్రిఫర్ చేయరు అంటే వాళ్ళ దగ్గరికి ఏ మెడికల్ రిప్రజెంటేటివ్ వచ్చి మాకు ఈ టాబ్లెట్ ప్రిఫర్ చేయండి సార్ అని చెప్పేసి ఎవరు అడగరు. కాబట్టి డాక్టర్స్ కూడా వాళ్ళ బ్రాండ్ నేమ్ గురించి తెలీదు. జనరిక్ మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఈ కంపెనీ నుంచి ఈ జనరిక్ మెడిసిన్ ఉంది అని చెప్పేసి పర్టికులర్గా వాళ్ళేమీ అబ్జర్వ్ చేయరు. ఏ కంపెనీ వాళ్ళైతే వచ్చి అప్రోచ్ అయ్యి మా దగ్గర ఈ టాబ్లెట్ ఉంది సార్, మా టాబ్లెట్ని ప్రమోట్ చేయండి, ప్రిస్క్రిప్షన్లో యాడ్ చేయండి అని చెప్పేసి బ్రాండెడ్ మెడిసిన్స్లో వాళ్ళు రిప్రజెంటేటివ్స్ వచ్చేసి ప్రమోట్ చేసుకుంటారు. కాబట్టి డాక్టర్ని కూడా చేసేదేం లేదు. కానీ ఈ జనరిక్ మెడిసిన్ తీసుకొని మేము లో కాస్ట్లో వాడుకోవాలి అని అనుకుంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఏదన్నా తెలిస్తే మనం పర్టికులర్గా ఆ టాబ్లెట్ని మెడికల్ షాప్కి వెళ్ళి అడిగితే వాళ్ళు మనకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు జనరిక్ మెడిసిన్ని వాడాలనుకుంటే వాడండి. షుగర్ పేషెంట్స్ ఉన్నారు, బీపీ పేషెంట్స్ ఉన్నారు, దీర్ఘకాలంగా ఏదన్నా మెడిసిన్ వాడుతున్నారు, వాడాల్సి వచ్చింది అంటే మీరు ఫస్ట్ నుంచి ఏ కంపెనీ మెడిసిన్ అయితే వాడుతున్నారో ఆ కంపెనీ టాబ్లెటే వాడండి. ఒకవేళ మధ్యలో మార్చాల్సి వస్తే మార్చండి, కానీ కంటిన్యూగా ఒకటే కంపెనీ టాబ్లెట్ని వాడడం ప్రిఫర్ చేయండి. ఒకసారి ఇంకో కంపెనీ ఈ బ్రాండ్ దొరకలేదని చెప్పేసి ఇంకో బ్రాండ్ ఇలాంటివి ప్రిఫర్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే యాక్టివ్ ఇంగ్రీడియంట్ సేమ్, కానీ అందులో ఉండే ఎక్సిపియంట్ మాత్రం తేడా ఉంటుంది. దానివల్ల పెద్దగా ప్రాబ్లం ఉండదు, కాకపోతే మన బాడీ అలవాటు పడుతుందన్నమాట పర్టికులర్గా. అందుకు అంటున్నా, వాడినా తప్పేం లేదు, మంచిగా పనిచేస్తుంది అంటే ఓకే. కానీ కంటిన్యూగా మీరు ఏ బ్రాండ్ అయితే వాడుతున్నారో, ఏ కంపెనీ మెడిసిన్ అయితే వాడుతున్నారో లాంగ్ పీరియడ్లో కూడా అదే టాబ్లెట్ వాడడం మంచిది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే బ్రాండెడ్ మెడిసిన్కి జనరిక్ మెడిసిన్కి పెద్దగా తేడా ఏం లేదు. బ్రాండెడ్ మెడిసిన్ ఎలా పనిచేస్తుందో జనరిక్ మెడిసిన్ కూడా అలాగే పనిచేస్తుంది. మీరు ఏదైనా వాడుకోవచ్చు. మీరు లో కాస్ట్లో ఒక మెడిసిన్ వాడాలనుకుంటే వాడచ్చు. లేదు మేము కాస్ట్ పెట్టగలము, ఎఫర్ట్ చేయగలము అంటే బ్రాండెడ్ మెడిసిన్ వాడండి. ఎఫర్ట్ చేయలేము అంటే జనరిక్ మెడిసిన్ వాడండి. మీరు పర్టికులర్గా యాక్టివ్ ఇంగ్రీడియంట్ బేస్ మీద టాబ్లెట్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా జనరిక్ మెడిసిన్ బ్రాండెడ్ మెడిసిన్ ఐడెంటిఫికేషన్ అనేది ప్రైస్ విషయంలో దాని కలరు, షేపు, బ్రాండ్ నేమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని టాబ్లెట్స్ అనేవి చెప్పాను ఇంతకు, కొన్ని టాబ్లెట్స్ అనేవి ఎలా అంటే వాళ్ళ బ్రాండ్ నేమ్ అనేది యాక్టివ్ ఇంగ్రీడియంట్ నేమ్ సగం ఉంటుంది, వాళ్ళ కంపెనీ నేమ్ సగం ఉంటుంది. అలా కూడా కొన్ని జనరిక్ మెడిసిన్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటున్నాయి. కొన్ని కంపెనీస్ జనరిక్ మెడిసిన్ అనేది వాళ్ళ బ్రాండ్ నేమ్ కూడా యాక్టివ్ ఇంగ్రీడియంటే ఉంటుంది. దాన్ని ఐడెంటిఫై చేయడం ఈజీ. నాకు తెలిసి మీరు ఈ వీడియో ఇక్కడి వరకు చూశారంటే మ్యాక్సిమం నచ్చే ఉంటుంది. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైనా
కరెక్ట్గా లేదు అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. నేను సెర్చ్ చేసిన దాన్ని బట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి నేను మీ ముందు ఈ ఇన్ఫర్మేషన్ ఉంచాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే వేరే వాళ్ళకి షేర్ చేయండి. నేను ఫర్దర్గా ఈ మెడిసిన్స్ గురించి పర్టికులర్గా ఏదన్నా టాబ్లెట్ అది ఎలా వర్క్ చేస్తుంది, కంప్లీట్ డీటెయిల్స్ గురించి వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. మీరు పర్టికులర్గా మీరు ఏ టాబ్లెట్ వాడుతున్నారు, ఆ టాబ్లెట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అని అంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏ టాబ్లెట్ వాడుతున్నారు, ఏ టాబ్లెట్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పేసి కామెంట్ చేయండి. ఆ టాబ్లెట్ గురించి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. ఎలా యూజ్ చేయాలి, ప్రికాషన్స్ ఏంటి, ఆ టాబ్లెట్ ఎలా పనిచేస్తుంది. ఈ విధంగా నేను వీడియోస్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.